ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. దేవునిలో ఇంకనూ సంపూర్ణతలోనికి మనము నడవగలుగుతాం. 130వ కీర్తన 4, 5, 6 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, గొప్ప రాజా, మీకే వందనాలు నాయన. ఏదో నాయన మా మొరలు ఆలకించే దేవుడు, మా సమస్యలు తీర్చే దేవుడు అని నీ వాక్యము మాకు ఎంతగానో విశ్వాసాన్ని కలగజేస్తుంది నాయన. ఏదో ఈరోజు నీ వాక్కు కొరకు వేచి ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అగాధంలో నుంచి నేను నీకు మొరపెడుతున్నానన్న ఈ కీర్తనకారుడు ఏంటి, నా ప్రార్థనను ఆలకిస్తున్నావా లేదా అని కూడా తనకు ఒక సందేహం వచ్చింది. అయితే ప్రార్థన చేసేవానికి తర్వాత ఒక ధైర్యం వస్తుంది. దేవుడు తప్పకుండా నా మొరలు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడని. అందుకని ఇక్కడ అంటున్నాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నిజమే, మన దోషాలు లెక్కబెట్టి చూస్తే ఎవ్వరూ ఆయన ముందు నిలవలేము. మన ప్రార్థన ఆయన చెంతకు చేరదు. కానీ ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. ఎవరైతే భయభక్తులు కలిగి అసలు మేము దోషాలు ఎన్నో ఉన్నాయి ప్రభాని ఏంటి కీర్తనకారుడు ఒప్పుకున్నట్లుగా మన దోషాలను గురించి మనం ఆలోచించి ప్రభు దగ్గర వినయముతో మనం దోషం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం అని ఒప్పుకున్నప్పుడు తప్పక దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, కనికరము కలిగిన దేవుడు ఏంటి. కాబట్టి మనల్ని కనికరించి మన పాపములను ఆయన తప్పక క్షమిస్తాడు, మన మొరను ఆలకిస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని. అవునండి, ప్రార్థన చేయగా దేవుడు ఒకరోజు నీకు మాట ఇస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేకపోతే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఏంటి ఆ లేఖనము ద్వారా ధైర్యపరుస్తాడు. నిజమే, దేవుని యందు ఆశ పెట్టుకున్న వారిని ఒమ్ము చేసే దేవుడు కాదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి కనిపెడతామో కొద్ది రోజుకు తప్పకుండా జవాబు వస్తుంది. దేవుడు ఏదో ఒక రీతిగా నీతో మాట్లాడి నీ సమస్యలకు పరిష్కారం ఇదని తప్పక దేవుడు చెప్తాడు. ఒక్కోసారి నిన్ను ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అని చెప్తాడు. అప్పుడు వెంటనే మనం ఆ మాట విన్నప్పుడు మనకుండే సమస్యలు తప్పకుండా తీర్చివేస్తాడు దేవుడు. హల్లెలూయా. అది ఎలాంటి సమస్య అయినా సరే, ఆర్థికంగానైనా, అనారోగ్యకరమైన సమస్యలు ఉన్నా, లేకపోతే ఏ సమస్య అయినా సరే, దేవునికంటూ అసాధ్యం ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి నువ్వు ఆశ పెట్టుకో, దేవుని మాట కోసం కనిపెట్టు. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడి ఏంటి నీ యొక్క సమస్యను పరిష్కారం ఇదని చెప్పి తప్పగా దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. హల్లెలూయా. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెప్పి కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. నిజమే, మనం కనిపెట్టాలి. ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు. దేవుడు ఆలకిస్తా లేదని, లేకపోతే నా కార్యం జరగదని నువ్వు అనుకోవద్దు. ఆశతో కనిపెట్టు. ఇక్కడ అంటున్నాడు, కావలి వారు ఉదయం ఎప్పుడొస్తాదా అని రాత్రంతా మెలుకుని ఉండి
ఉదయం కోసం చూస్తారట. ఉదయం వస్తే ఇంకా నా డ్యూటీ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళి చక్కగా విశ్రాంతి తీసుకొచ్చాను. ఏంటి రాత్రి ఉద్యోగం చేయడం, నైట్ డ్యూటీ చేయడం చాలా కష్టం. పగలు మనం చేస్తాం, రాత్రి నిద్రపోతాం. కానీ దానికి ఆపోజిట్గా రాత్రంతా మేలుకొని ఏ ఉద్యోగం చేసినా ఎప్పుడు ఉదయం వస్తుందా, ఇంటికి ఎప్పుడు వెళ్ళి నేను హాయిగా నిద్రపోతానా అని మన ప్రాణం ఆశతో ఉంటుంది. కాబట్టి కనిపెట్టుకునేవారు కూడా అలాగే ఆశతో ప్రభువు తప్పగా జవాబిస్తాడని, నా సమస్య తీరుస్తాడని, నా వ్యాధిని ఆయన బాగు చేస్తాడని నిరీక్షణతో నువ్వు కనిపెడితే తప్పక రాత్రంతా పనిచేసేవానికి ఉదయం 6 గంటలు తప్పగా వస్తుంది. సూర్యోదయం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవచ్చు. అలాగే నీ ప్రార్థనలు తప్పగా దేవుడు జవాబిస్తాడు. నీ ఆశను తీరుస్తాడు, నీ కృంగుదలంతటిని తీసివేస్తాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చేస్తాడు, నీ దుఃఖ వస్త్రములు తొలగించి సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వేచి ఉండు, కనిపెట్టి ఉండు, నిరీక్షణ కలిగిన విశ్వాసంతో నీవు ఉండు. తప్పగా దేవుడు నీ కోసం మంచి మార్గాలు సరళము చేసి ఉన్నాడు. మంచి ఈవులను దేవుడు నీకు దాచి ఉన్నాడు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ వాక్యంలో ఉన్న ఆ గొప్ప ఇదో తండ్రి నాయన ఓదార్పు, ఆదరణ మేము పొందుకుంటున్నాం నాయన. ఈ రోజున ఏ సమస్య కోసం ఎవరు కనిపెట్టుకుని ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభువా నీ బిడ్డల కోసం నీకు తెలుసు నాయన. వారి సమస్యలను తీర్చండి, నీ మాట వారికి దయచేయండి, ధైర్యంతో వారిని నింపండి ప్రభువా. వారి ప్రాణమును తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యుగ యుగములు రాజ్యం చేయుదురు, ఆ యేసుతో ప్రకాశించెదరు. ఆహాహా ఎంత ఆనందం, యేసయ్య సుందర రాజ్యం. ఆహాహా ఎంత ఆనందం, యేసయ్య సుందర రాజ్యం. ఆత్మీయ కన్నులతో చూడు, ఆ రాజ్యం నీదే ఆగును, ఆ యేసు నీ వాడగును, ఆ రాజ్యం నీదే ఆగును.